హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజైతే ఈ వీడియోలోని నేను మీకు అమెజాన్లోని పజామాస్ కొన్నాను. అదే నైట్ వేర్ కలెక్షన్ అంటారు కదా, అది కొన్నాను. చాలా అఫోర్డబుల్గా వచ్చాయి అనమాట. సో నేను ఏమేమి కొన్నానో అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేను వేసుకొని కూడా మీకు నేను చూపిస్తాను. మీకు ఏది ఫేవరెట్ నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నాకు అది ఫిట్టింగ్ అది సరిగ్గా లేకపోతే మనం రిటర్న్ కూడా చేసుకోవచ్చు కదా అమెజాన్లోని. సో అందుకే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం పజామాస్ కొన్నాను అమెజాన్లోని. బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నేను మీ ఎదురుగా ఓపెన్ చేసి చూపిస్తాను. అదే కాదు, నేను కిచెన్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించే ఐటమ్స్ తీసుకున్నాను. సో అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు కిచెన్ ఐటమ్స్ చూపిస్తాను, సరేనా? మీకు ఇందులో ఏదైనా కూడాను కిచెన్లో కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, పజామాస్లో కానీ ఏదైనా కూడాను మీకు ఏదైనా ప్రైస్ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు మెసేజ్ చేస్తాను ఫ్రెండ్స్, సరేనా? ఓకే. అమెజాన్లోని ఫస్ట్ కిచెన్ ఐటమ్ నేను ఏం తీసుకున్నానో మీకు నేను చూపిస్తాను. నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇది స్ప్రెడ్, అంటే మనం బ్రెడ్కి స్ప్రెడ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ బటర్ని మనం స్ప్రెడ్ చేస్తాం కదా, అంటే మనం శాండ్విచెస్ చేసేటప్పుడు, అది చేసేటప్పుడు మనం స్పాచులా కానీ నైఫ్ కానీ యూజ్ చేస్తాం కదా. సో దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని పేరు సింపుల్ స్ప్రెడింగ్ అని ఉన్నది. అంటే నాకు ఫస్ట్ చూడగానే నచ్చింది, చాలా బాగా మన కిచెన్లో యూజ్ అవుతుంది అనిపించింది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు తీసుకునేది స్పూన్ లాగా ఉంది, నైఫ్ లాగా ఉంది కదా అంటే కరెక్టే, బట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నదో. సో చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. సో ఇలా ఉన్నది. సో ఏంటి యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కసారి బటర్ని ఇలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి చంకీగా, అంటే బిగ్ పీసెస్ వచ్చేస్తాయి కదా, మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో దీంతో ఏంటంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇలాగా పెద్ద హోల్స్ ఉన్నాయి కదా. సో దీంతో ఇలా అంటే ఇలా బటర్ని ఇలా అన్నాం అనుకోండి, ఇలా డిజైన్గాను సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ దీంతో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలాగ డిజైన్గా రావాలంటే, రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇటు సైడ్ యూజ్ చేయాలంట, పెద్ద సైడ్. లేకపోతే దీంతో అండ్ మనం శాండ్విచ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇది చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకే నేను తీసుకున్నాను. మనకి బటర్ స్ప్రెడింగ్కి యూజ్ అవుతుంది, మనం కట్ చేయడానికి బాగుంటుంది శాండ్విచ్కి. ఇంకా అవకాడోని స్టైల్గా కట్ చేయడానికి బాగుంటుంది. అంటే సాఫ్ట్గా ఉన్నవి ఏదైనా కూడా మనం కొంచెం డిజైన్గా చేయాలంటే ఇది అవుతుంది. మెయిన్ బటర్ని కొంచెం డిజైన్గా స్ప్రెడ్డింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఇది చాలా నచ్చింది, మంచిగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా నేను ఇది యూజ్ చేసినప్పుడు చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఇది వెరీ అఫోర్డబుల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అంతా అఫోర్డబుల్గా తీసాను. మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. మీకు దేనికైనా ప్రైస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అంతే. సో ఇలా ఉంటుంది, ఓకే. సో మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. బటర్ ఇలా వస్తుందంట, ఇలా స్వర్లీగా వస్తుందంట. అందుకే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే కదా. ఓకే. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సిలికాన్ ఫుడ్ లిడ్స్. సో ఇలా ఉంటుంది, సిలికాన్ ఫుడ్ లిడ్స్ అని ఉంటుంది. ఈ కలర్స్ అన్నీ ఉంటాయంట. సో మెయిన్ ఇది ఎందుకు నేను తీసుకున్నానంటే, మనకి మైక్రోవేవ్ పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మన ఫుడ్ అది చాలా వేడి చేస్తాం. నేనైతే మైక్రోవేవ్ చాలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. రోజులో ఎన్నిసార్లు యూజ్ చేస్తానో నాకే తెలియదు. నాకు వేడిగా తినడం ఇష్టం. ఇంట్లో అందరికీ అంతే, అందరం యూజ్ చేస్తాం. మనం గ్రీన్ టీ చేసుకుంటాము, ఫుడ్ వేడి చేసుకుంటాము, లేకపోతే ఏదైనా బాయిల్ చేసుకుని ఓటమీల్ చేసుకుంటాం, దేనికైనా కావాలి కదా. అప్పుడు ఏమైంది, మనం లిడ్ పెట్టేసి 1 minute అలా పెడితే ఫుడ్ అంతా కూడా ఫుల్గా మైక్రోవేవ్ అంతా తుల్లేస్తుంది. మనం అది క్లీన్ చేసుకోవడానికి తంటాలి కదా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి లిడ్స్, ఇది సిలికాన్ లిడ్స్ మనం తీసుకోవాలి అనమాట. సో ఇది ఏంటంటే, ఈ లిడ్ మనం ఏ మగ్కైనా, ఏ కప్కైనా, ఏ గ్లాస్కైనా ఫిట్ అయిపోతుందంట. అంటే ఇలా అటాచ్ అయ్యి ఉంటుందంట, ఓకే. సో మనకి ఈజీ. సో ఇది ఇంకా డిష్ వాషర్ సేఫ్ కూడాను. సో ఇది చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది లిడ్స్. ఇక్కడ చూడండి బొమ్మ. సో చూసారా, అలా పెట్టి ఉన్నది కదా, లిడ్ అలా పెట్టేసి ఉన్నది కదా. సో ప్యాన్స్కి, పాట్స్కి, చిన్న పాట్స్కి, ఇంకా కప్స్కి అన్నిటికీ అయిపోతాయంట. సో జస్ట్ మనం అలా పెట్టేసి మైక్రోవేవ్ చేసేయడమే. అండ్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో అందుకే తీసుకున్నాను. అండ్ డిష్ వాషర్ సేఫ్ ఫ్రెండ్స్, ఇది కదా, మంచిదిగా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో ఇలా ఇచ్చాడు. పడింది ఇలా. వా
ప్యాకేజ్ చాలా బాగా చేశారు యాక్చువల్లీ. చూసారా, చెప్పాను మీకు నేను చిన్ని పాట్స్, చిన్ని కప్పులు కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా వేడి చేసుకోవాలని కొంచెం సాంబార్ ఎప్పుడైనా డ్రింక్ చేయాలనుకున్నారు, సూప్ ఏదైనా చిన్ని కప్కి ఇలా పెట్టేసామనుకోండి అయిపోతుంది. చూడండి ఎంత డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అందుకే తీసుకున్నాను. చాలా వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఇది సేమ్ కలర్, సేమ్ సైజ్. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో కలర్, పింక్. అంత డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అందుకే నాకు నచ్చింది. ఖచ్చితంగా నేను ఇది యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్, మీకు చాలా రోజులు వస్తుంది. అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఫుడ్ మనకి తుల్లదు, మైక్రోవేవ్ అంతా పాడవద్దు. మనం జస్ట్ ఇలా పెట్టేయడమే, ఇలా అతిక్కుపోయి ఉండిపోతుంది. అంటే ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇది క్లోజ్ చేసుకొని లిడ్స్కి. కొన్ని చూడండి మనం పాట్స్ అవి కొంటాము, దానికి లిడ్స్ అవి ఉండవు కదా, దానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మింట్ గ్రీన్. అండ్ ఇది ఖచ్చితంగా బౌల్ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ చేసుకుంటాం కదా, దానికి యూజ్ అవుతుంది. ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇది పెట్టడం ఏమో నాకు అస్సలు తుల్లదు. ఇంకా మైక్రోవేవ్ క్లీనింగ్ నాకు చాలా ఈజీ అయిపోతుంది. సో చూసారా లోపల ఎలా ఉందో. అండ్ ఇలా లిడ్ లాగా ఉంది, ఇది సిలికాన్ది. సో అందుకని చెప్పేసి మనకి సేఫ్ కూడాను. క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. మీకు కావాలంటే నాకు కామెంట్ చేసేయండి. సో ఇక్కడ ఇంకా ఫీచర్స్ చాలా రాసాడు ఇక్కడ. ఏదో సూటబుల్ ఫర్ కప్స్, మగ్స్కి, పాట్స్కి, ఫ్రైయింగ్ ప్యాన్స్కి, గ్లాసెస్కి, బౌల్స్కి, అన్నిటికీ. ఈవెన్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ప్యాన్స్లో కూడా మనం లిడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సరేనా, చాలా బాగుంది, మల్టీపర్పస్ అసలుకి. అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంట. చాలా వర్త్ ఇట్ కదా, చాలా బాగున్నది. ఏదైనా కప్కి పెట్టి ట్రై చేద్దాం, ఏదైనా కప్కి ఇలాగా పెడదామా, అంటుతుందో లేదు చూద్దామా. నేను కప్పు తెస్తాను ఉండండి, వెయిట్. ఈ కప్ తెచ్చాను ఫ్రెండ్స్, దీనికి పెట్టి చూద్దామా చిన్నది. ఫ్రెండ్స్ ఈ కప్ తెచ్చాను, ఇది పెట్టి చూద్దామా. ఇందులో నేను ఎక్కువగా మ్యాగీ నూడిల్స్ నాకు ఎప్పుడైనా ఒక్కరితోని ఉండేటప్పుడు చేసుకోవాలనుకుంటే ఇందులో చేసుకుంటూ ఉంటాను, చిన్ని కప్లోని. సో ఇది అంటుతుందో లేదో చూద్దామా. రెడీ ఫ్రెండ్స్, చూడండి అసలుకి ఇలా అంటే పడట్లేదు. ఐల్ బీ కేర్ఫుల్ దో. చూడండి అసలు పడట్లేదు. అండ్ లెట్స్ సీ లైక్ దిస్ too. ఈవెన్ నేను జస్ట్ లిడ్ తోటి ఇలా పట్టుకున్నా కూడా అంటే ఇలాగ మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోయింది. వావ్, హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. నేను మీకు సిలికాన్ లిడ్స్ చాలా బాగున్నాయి, సో గుడ్ అసలుకి, సూపర్. అసలు మ్యాగ్నెట్ లాగా ఉన్నది, చాలా బాగుంది. గట్టిగా లైతగానే రావట్లేదు. బిగ్ థమ్స్ అప్ ఫర్ దిస్, నాకు చాలా నచ్చింది, సూపర్ డూపర్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదామా. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే హాట్ హ్యాండిల్ హోల్డర్ అంటారు అనమాట. సో ఇది ఎందుకు కొన్నానంటే, సో మనకి ఇప్పుడు ప్యాన్స్, పాట్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి హ్యాండిల్ ఉంటుంది కదా. సో కొన్ని హ్యాండిల్ ఏంటంటే ఐ డోంట్ నో వై, అది మనం ముట్టుకుంటే హ్యాండిల్ ముట్టుకుంటే వేడెక్కేస్తుంది కదా, అది మనం టిష్యూతో కానీ క్లాత్తో కానీ తీసుకోవాలి కదా. సో అలా కాకుండా ఈ హ్యాండిల్ పెట్టేసాం అనుకోండి, అయ్యింది టడా. సో నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆ హ్యాండిల్ ఉంటుంది కదా, దానికి ఇది మనం గుచ్చిడమే. చూడండి ఎలా ఉంది, ఇక్కడ హోల్ ఉంది కదా, కన్నం ఉంది కదా. సో ఇది గుచ్చిడమే, అన్నీ ఏ హ్యాండిల్కైనా దూరిపోతుందంట. చాలా బాగుంది అనిపించింది నాకు. సో నాకు ఇప్పుడు చెయ్యి కాదు, మెయిన్ నా పాస్తా బౌల్ హ్యాండిల్ వేడెక్కేస్తుంది, దానికోసం కొన్నాను నేను ఇది. మా శామీ కోసం లంచ్కి అది ఎక్కువ చేస్తూ ఉంటాను, పాస్తా డిష్లు, నూడిల్స్ అలాంటివి ఏమైనా క్విక్గా చేయాలంటే. సో ఇది హ్యాపీగా నేను పెట్టేసి నేను హ్యాండిల్కి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇట్స్ రియలీ నైస్, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ నేనేమో రెడ్ కలర్ తీసుకున్నాను, బాగుంది కదా. ఐ రియలీ లైక్ ఇట్. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇచ్చాడేమో ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నానా, లేదు. సో వన్ మోర్ థింగ్, ఈ మెటీరియల్ కూడా సిలికానే సేమ్. మన అది కొన్నాను కదా లిడ్స్, మైక్రోవేవ్ సేఫ్టీ కొన్నాను కదా, సేమ్ అలాగే ఇది కూడా సిలికాన్ హ్యాండిల్. ఇక్కడ ఉంది సిలికాన్ అని ఉంది చూసారా ఇక్కడ. సో ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా పాట్స్ కానీ అన్నీ బాగుంటాయి అని కిచెన్లో ఉండలేం కదా, కొన్ని మనకి చేయగలుగుతాయి కదా హ్యాండిల్స్, వాటికి ఇది బాగుంటుంది. ఇదైతే వెరీ అఫోర్డబుల్ ఫ్రెండ్స్, వెరీ అఫోర్డబుల్.
మీకు కావాలంటే హ్యాపీగా తీసుకోండి. ఎక్కువ మనీ కాదు ఇవేవి కూడా. నేను అన్నీ ఎక్కువ యూజ్ అయ్యేవి తీసుకున్నాను అనమాట ఈసారి. ఓకే, నెక్స్ట్ అది మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇది తీసుకున్నాను. సో ఇదైతే నాకు లిస్ట్లో లేదు అసలు, యాక్చువల్గా కొనాలని లేదు. బట్ నాకు ముందు కటింగ్ బోర్డ్ ఏమైందంటే నేను మిల్లన్ కట్ చేస్తుంటే సైడ్కి ఇలా క్రాక్ వచ్చింది. సో ఐ హ్యావ్ టు టేక్ ఇట్, ఐ హ్యావ్ టు ఆర్డర్ అనదర్ వన్. సో ఇంకోటి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చి, సో ఈసారి డిఫరెంట్ బ్రాండ్ ట్రై చేస్తున్నాను. ఇలా ఉంటుంది. ఓకే, సో నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, వెరీ స్ట్రాంగ్గా ఉన్నది. సో లెట్స్ సీ ఇట్. ఈ కటింగ్ బోర్డ్స్ ఏంటంటే ఎస్పెషల్లీ బ్యాంబూవి, దానికి మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే బ్రేక్ అవుతాయి. బ్యాంబూతో అది ప్రాబ్లం ఉంది. నాకు ప్లాస్టిక్ అయితే నచ్చదు కటింగ్ బోర్డు. అప్పట్లో యూజ్ చేసేదాన్ని, బట్ మనకి మంచిది కాదు ఫ్రెండ్స్. ప్లాస్టిక్ది అసలు యూజ్ చేయకండి. ఎక్కువగా బ్యాంబూదే యూజ్ చేయండి. న్యాచురల్ బ్యాంబూ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయండి. న్యాచురల్ బ్యాంబూ ఉంటుంది కదా, అలాంటివి యూజ్ చేయండి. మంచిది కాదు, మనకి ఫుడ్లోకి వెళ్తుంది ప్లాస్టిక్, అది కూడాను క్యాన్సర్స్ వస్తాయి. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఓకే, అస్సలు ప్లాస్టిక్ యూజ్ చేయకండి. ఈవెన్ గ్లాస్ కటింగ్ బోర్డ్స్ కూడా వచ్చేసాయి, మీకు కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోండి. బట్ ఎక్సెప్ట్ ప్లాస్టిక్ అయితే వద్దు. సో ఇలా ఉంటుంది. ప్యాకేజ్ సూపర్. నేను ఫోటోలో చూసినప్పుడు మీడియం సైజ్ ఉంది, బట్ ఇది పెద్దగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. లెట్స్ సీ. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. పీటలాగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఒకటి చిన్నది కూడా ఇచ్చాడు. సో చిన్నది నేను వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, వెనకాల నాన్ వెజిటేరియన్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. వావ్, సో గుడ్. సో ఇది డిష్ వాషర్లో పెట్టకూడదు అని రాస్తుంది ఇక్కడ, మరి బ్యాంబూది కాబట్టి మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఇది లెమన్ జ్యూస్, బేకింగ్ సోడా వాటితోటి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంబూ కటింగ్ బోర్డ్స్కి ఏంటంటే ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి, అప్పుడే దానికి షైనింగ్ అది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, వావ్, చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉన్నది. ఇట్లా ఉంది, చాలా చాలా బాగుంది. స్మర్లీ, ఈ బ్రాండ్ పేరు స్మర్లీ, చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్, హైలీ రికమెండ్. ఈ చిన్నది వెజిటేబుల్స్కి యూజ్ చేసుకోవచ్చు నేను, ఇది పెద్దది నాన్ వెజ్కి. స్మెల్ కూడా బ్యాంబూ స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ టైం బాగా వాష్ చేసేసి అప్పుడు యూజ్ చేసుకోవడమే. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది మనకి కుకింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చింది లేదా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ప్రోడక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. సో నేనైతే ఈ ప్రోడక్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను. యాక్చువల్లీ 10 years బ్యాకే కొన్నాను. తర్వాత నేను యాక్చువల్లీ ఎందుకు తీసుకోలేదో తెలీదు, బట్ ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి నాకు సడన్గా గుర్తొచ్చింది. సో మీ అందరికీ తెలుసు ఈ ప్రోడక్ట్ ఏంటో, చూపిస్తానండి. కనిపిస్తుందా? యా, ఇక్కడ మిల్టన్. సో మిల్టన్ది తీసుకున్నా అనమాట. ఇది థర్మోవేర్. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఉన్నాయా మిల్టన్? ఇండియాలోని ఉంటాయి కదా. యా, నేను యాక్చువల్గా లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను. నేను అసలుకి వెళ్ళడానికి టైమే కుదరలేదు. చాలా బాగున్నాయి, సరే కొత్తగా ఉన్నాయి డిజైన్స్. సో బీపీఏ ఫ్రీ అన్నాడు, నాకు చాలా నచ్చింది అది. హాట్ ఫుడ్ పెట్టుకోవచ్చు, కోల్డ్ ఫుడ్ పెట్టుకోవచ్చు. సో లెట్స్ సీ ఇట్. సో మా శామీ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది మిల్టన్. అంటే అప్పుడు నేను రోటీస్ అవి ఉంచుకునేదాన్ని, వేడిగా ఉంటాయి కదా చాలాసేపు ఫుడ్ అది కూడాను, మెయిన్ వింటర్లోని. సో అందుకని చెప్పేసి నాకు మళ్ళీ గుర్తొచ్చి సరే తీసుకుందామా అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను బ్లాక్ ఫ్రైడే అప్పుడు తీసుకున్నాను, నాకు మంచి డీల్ వచ్చింది. రావట్లేదు, 1 minute. ఓకే ఫ్రెండ్స్, కష్టపడి ఓపెన్ చేస్తాను. ఇందులోనే 3 ఉన్నాయి, 3 packs ఉన్నాయి, చూపిస్తాను నేను ఏ కలర్ తీసుకున్నాను. ఓకే, ఇలా ఉంటుంది. ఈ కలర్ తీసుకున్నాను, నాకు లైట్ కలర్ నచ్చింది, కిచెన్లోకి అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి. టూ 3 సైజెస్ వచ్చాయి.
ఓకే 3 సైజెస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చింది. ప్యాకింగ్ చాలా బాగుందిలేండి. తీసేస్తున్నాను. ఓకే 3 సైజెస్ వచ్చాయి. చాలా బాగుంది. చూడండి లోపల ఎలా ఉందో. బాగుంది కదా. కలర్స్ చాలా బాగున్నాయి. వావ్, చాలా ముద్దుగా ఉన్నది. మిల్టన్ అని రాసింది. సో ఇందులో నేను కర్రీస్, రోటీలు, పూరీలు అన్నీ ఉంచేసుకోవచ్చు. నాకు బాగుంటుంది. వెరీ వెరీ నైస్. అండ్ ఇక్కడ రాసింది చూడండి, మేడ్ ఇన్ ఇండియా. ఐఎమ్ సో హ్యాపీ. సో చాలా రోజుల తర్వాత కొన్నాను. ఇది నాకు వింటర్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది చిన్న కప్పు, మీడియం సైజ్ కప్ కూడా ఓపెన్ చేసేద్దాం. సో మీడియం సైజ్ ఇలా ఉంటుంది. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ నాకైతే ఈ కలర్ నచ్చి నేను తీసుకున్నా. చాలా బాగుంది. సైజెస్ బాగున్నాయి కదా. మీ ఇంట్లో మిల్టన్ ఉన్నదా? కామెంట్ చేస్తారా మరి నాకు. బట్ ఈ మిల్టన్ చాలా ఇయర్స్ వస్తాయి కదా, అందుకు నాకు నచ్చుతుంది. యా, పెద్దది కూడా చాలా బాగుంది. కిచెన్లో చాలా బాగుంటుంది నాకు. సో 1 2 ఇలా వచ్చింది. 2 3 బాగుంది కదా ఫ్రెండ్స్. కలర్ చాలా బాగుంది. గ్రే కలర్ తీసుకున్నా. గ్రే అండ్ అంటే నా కిచెన్ గ్రే కదా, లైట్ గ్రే అండ్ వైట్. సో మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ వింటర్లో నాకు ఫుడ్ వేడిగా ఉండాలి. సో హ్యాపీగా నేను ఇందులో పెట్టేయచ్చు. చాలా అవర్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటో మీకు నేను చూపిస్తాను. అమెజాన్లో నేను తీసుకున్నాను. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్. సరేనా, ఇది మోరా సెరమిక్ అని చెప్పేసి మన ప్లేట్స్, బౌల్స్ అనమాట. సో సెరమిక్ ప్లేట్స్ అండ్ బౌల్స్. ఇదే నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఈ బ్రాండ్ మోరా సెరమిక్స్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది. డిష్ వాషర్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్ అన్నీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కలర్స్ కూడా ఎస్థెటిక్గా ఉంటాయి. చాలా స్టైలిష్గా ఉంటుంది. మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ప్లేట్స్ అండ్ బౌల్స్. ఇది వేరే సెట్, వేరే మోడల్ సెట్ నేను తీసుకున్నా. చూపిస్తాను ఉండండి. సో నేనైతే కిచెన్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ప్లేట్స్ అండ్ బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికని యాక్చువల్గా తీసుకున్నాను అనమాట. ఇది 1 ఆఫ్ ద సెట్ మీకు నేను చూపిస్తున్నాను. చాలా టైట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తాను. ఇక్కడ పెడుతున్నాను. సో లోపల చూసారా ఎంత బాగుందో ప్యాకింగ్. అది కూడా చాలా బాగా ఇచ్చాడు. ప్యాకింగ్ అది కూడా ఇలా ఉంటుంది. సో ప్యాకింగ్ అది చాలా బాగుంటుంది. నేను తీసేస్తాను ఇది. సో లోపల చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అందుకే ప్లేట్స్ అవి చాలా బాగా వస్తాయి అమెజాన్లో. అండ్ ఇవి మోరా సెరమిక్స్ కాబట్టి ఇంకా బాగా నీట్గా ఉంటాయి. నాకు అందుకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఇలా పంపిస్తారు థ్యాంక్ యూ అని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చుతుంది అది. ఓకే చూడండి, కలర్స్ చూడండి ఎంత బాగుందో. సో క్యూట్ కదా. సో ఇక్కడ చూడండి ఏం రాశాడో, మైక్రోవేవ్ సేఫ్, డిష్ వాషర్ సేఫ్ అండ్ ఓవెన్ సేఫ్. హౌ కూల్ ఇస్ దాట్. సో మనం అన్నిట్లో పెట్టేసుకోవచ్చు. సో ఇలాంటివే ఉండాలి. నాకైతే ఇలాంటివే నచ్చుతాయి ఫ్రెండ్స్. చాలా స్టైలిష్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అండ్ హెల్త్ కూడా మంచిది. సెరమిక్స్ హెల్త్ కూడా మంచిది. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఇదే తీసుకుంటాను. అండ్ లెడ్ ఫ్రీ కూడా ఇక్కడ కూడా రాసాడు చూడండి. సో మైక్రోవేవ్, డిష్ వాషర్, ఓవెన్ సేఫ్ అండ్ లెడ్ ఫ్రీ. లెడ్ ఫ్రీ చాలా ఇంపార్టెంట్. లెడ్ ఉండకూడదు కదా ప్లేట్స్లో వాటిలోని. సో ఏ కలర్స్ వచ్చాయో చూపిస్తాను అండి. చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి, అందుకే నాకు చాలా నచ్చుతుంది. వావ్, కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. లైట్గా డిజైన్ ఉంటుంది లోపల, అది నాకు చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నది అనిపిస్తుంది. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, నాకు చాలా నచ్చింది.
సో ప్లేట్స్ అన్నమాట. సో ఇందులో మనం రైస్ కర్రీస్ అన్ని వేసుకొని తినొచ్చు. చాలా బాగుంది. 4 ప్యాక్ వచ్చింది. సో దీనికి మ్యాచింగ్ ఇంకా ఏం తీసుకున్నానో మీకు నేను చూపిస్తాను. సో ఇది ఇక్కడ పెడదాము. ఇదైతే ఈ ప్లేట్స్ అయితే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. నాకు ది మోస్ట్ ఫేవరెట్ ప్లేట్స్. చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అందుకు నాకు చాలా ఇష్టం. సో నెక్స్ట్ చూపిస్తాను అండి. ఇందులో ఒకటి ఉంది, బట్ ఒక కొత్త తీసుకున్నాను. మగ్స్ తీసుకున్నా. సో ఇలా పెట్టేసి ఇస్తారు మగ్స్ని, అంటే అదే టీ మగ్స్ అంటారు కదా, మగ్స్. అవునండి, ఇక్కడ ఏం చేస్తున్నానో అనుకుంటున్నారు కావాలా? చూడండి ఎలా ఓ ఓ ఓ ఓ చూడండి ఎంత బాగుందో ప్యాకేజ్. బాగు కలర్స్ అయితే ఎంత బాగున్నాయో. నేను హ్యాపీగా ఇందులో టీ కాఫీ తాక్కోవచ్చు. చూడండి ఎంత బాగుందో. చూడండి లైట్ డిజైన్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. చాలా డిఫరెంట్ డిజైన్ అసలుకి. ఇది చూడండి గ్రే అండ్ బ్రౌన్, ఎంత బాగుంటాయో ఇలాంటి కప్స్. పర్ఫెక్ట్ సైజ్ టీ తాగుకోవడానికి మనకి. మాచా టీ ఆర్ టర్మరిక్ మిల్క్ ఏదైనా కూడా. అండ్ ఇదొక కలర్ బాగుంది కదా ఫ్రెండ్స్. సో గుడ్. ఇది కూడా అంతే, మైక్రోవేవ్ సేఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో నైస్. సో ఇక్కడ నేను ఉంచుతాను. కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా. సో ఫ్రెండ్స్ ఇలాగా ప్లేట్లో పెడితే చాలా బాగుంది కదా. ఇలాగా ఎవరైనా వస్తే ఇస్తే చాలా బాగుంటుంది కదా. కలర్స్ అయితే నాకు చాలా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు నచ్చింది లేదో కామెంట్ చేయండి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా ఏమంటారు ఎస్థెటిక్ కలర్స్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఓన్లీ కప్సే ఉంటాయి అలాగా, మరి కింద చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఉండాలి కదా. చూద్దామా అవి ఇచ్చేయడం లేదో. ప్లేట్స్, చిన్న ప్లేట్స్, ఏ కలర్కి ఆ కలర్కి ప్లేట్స్ వచ్చేసాయి. మీకు నేను పెట్టేసి చూపిస్తాను అండి. ఎలా తాగొచ్చు మనం. కలర్ కూడా చాలా బాగుంది, 2 in 1 కలర్స్. ఎక్సలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. వెరీ ప్రెటీ. మీకు నచ్చింది లేదో కామెంట్ చేస్తారా మరి. ఈ ప్యాక్లో ఇప్పుడే మా శామీకి వెళ్ళి నేను స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బయట అంత చలిగా ఉన్నదంటే అంత చలిగా ఉన్నది. సో వీడియో చేస్తుంటే మధ్యలో ఆపేసి వెళ్ళి తనకి తీసుకొచ్చాను. తను ఫ్రెష్ అప్ అవుతుంది. తను వచ్చే లోపల మిగతా ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటో మీకు చూపిస్తాను అండి. అడ్జస్టబుల్ షెల్ఫ్ డివైడర్ అనుకున్నాను. ఏంటంటే మనం ఇది షెల్ఫ్, ఇలా షెల్ఫ్ ఉన్నదనుకోండి, లోపల సాక్స్లు కానీ లేకపోతే మన ఇన్నర్స్ కానీ ఏదైనా మనం ఎలా సర్దుకోవాలి, ఆర్గనైజ్గా ఉంటే నీట్గా ఉంటుంది కదా. సో అందుకు ఈ షెల్ఫ్ డివైడర్ కొన్నాను అనమాట. ఇది చాలా బాగుంటాయి. సో ఇది పెట్టేసి మనం డివైడ్ చేసుకోవడమే. మీకు ఎప్పుడైనా షెల్ఫ్ నేను ఆర్గనైజ్ చేసినప్పుడు చూపిస్తాను, బట్ ఇలా అయితే ఉంటుంది. సో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు, విరగలేదు. గుడ్. చూసారు కదా, అంటే షెల్ఫ్లోని నేను దీన్ని ఇలా పెట్టేయచ్చు, దీన్ని ఇలా సెట్ చేయాలన్నమాట. సెట్ చేసిన తర్వాత ఏంటంటే, సో ఇది ఇచ్చాడు కదా, దీన్ని మనం మధ్యలో ఇలా పెడుతూ వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా అడ్జస్టబుల్ షెల్ఫ్ డివైడర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మన షెల్ఫ్ లోపల దీన్ని ఇలా పెట్టేసుకోవడమే. ఇలాగ ట్రేలా ఉంది కదా, ఇలా ట్రేలాగా ఉంటుంది అనమాట. ఇందాక మీకు చూపించాను కదా. సో ఇది రెండు కూడా మనం అటాచ్ చేసేయచ్చు, బట్ నేను ఇంత పెద్ద షెల్ఫ్ ఎలా పెడతాము, సింగిల్గా అయితే బెటర్ కదా అనిపించింది నాకు. సో ఇలా ఇండివిజువల్గా ఇలా ఇచ్చాడు, అంటే మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనం ఇలాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనం ఇన్నర్స్ పెట్టుకోవచ్చు, సాక్స్లు పెట్టుకోవచ్చు, ఏదైనా షెల్ఫ్లోనే అరేంజ్ చేయాలనుకుంటే మనం ఇలా లోపల పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే ఆర్గనైజ్గా ఉంటుంది. అందుకు షెల్ఫ్ డివైడర్స్ కొన్నాను. చాలా డివైడర్స్ ఇచ్చాడు యాక్చువల్లీ, అండ్ ఇది వెరీ అఫోర్డబుల్ ఫ్రెండ్స్, చాలా ఇచ్చాడు. బట్ ఏంటంటే పెట్టేటప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది, తీసేటప్పుడు కూడా టైట్గా ఉంటుంది. అంటే గడిగడికి తీసి పెట్టడం అలా అవ్వదు, ఒకసారి అరేంజ్ చేసుకుంటే అంతే. మళ్ళీ కావాలంటే ఇది కొంచెం హార్డ్గా పుష్ చేయాలి మనం బ్యాక్కి, అప్పుడు ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇది కొన్నాను అనమాట ఫ్రెండ్స్. బాగుంది కదా, ఇది ఆర్గనైజింగ్కి చాలా బాగుంటుంది అనిపించింది. సరే అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామా.
ఓకే ఫ్రెండ్స్, నా కిచెన్ ఐటమ్స్ అయితే అయిపోయి. సో ఇందులో మీ ఫేవరెట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు పజామాస్ చూపిస్తాను మీకు. నేను వేసుకొని మీకు చూపిస్తాను. ట్రై ఆన్ హాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ పజామాస్లో దేనికైనా ప్రైస్ కావాలంటే కామెంట్ చేసేయండి, సరేనా? సో ఇక్కడ పెడదామా ప్యాక్స్, హాట్ ప్యాక్స్. సో పజామాస్ వచ్చేటప్పుడు ఇలా వస్తాయి ఫ్రెండ్స్, ఇలా ఇస్తాడు. సో దీనికైతే నేను డిఫరెంట్ బ్రాండ్స్ ఆర్డర్ ఇచ్చాను అమెజాన్లోని. అంటే పజామాస్ మనకు అన్ని షాప్స్లోనే దొరుకుతాయి, బట్ కంఫర్టబుల్ పజామాస్ దొరకడం చాలా కష్టం. మనం అలా ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడే దొరుకుతుంది. సో ఇది ఒక బ్రాండ్ దొరికింది. ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకున్నాను. మెయిన్ నాకు డిజైన్ చాలా నచ్చింది. ఇలా వచ్చింది, లెట్స్ సీ ఇట్. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేను మీకు వేసుకొని చూపిస్తాను, ఎలాగుందో నాకు చెప్పండి. ప్యాకింగ్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడ పేపర్స్ అన్నీ కూడా చక్కగా పెట్టేసి ఇచ్చారు. అండ్ ప్యాంట్ అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి ప్యాంట్కి, చాలా బాగుంది. సో ఈ పేరు అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఇది నేను మీకు వేసుకొని వచ్చి నేను మీకు చూపిస్తాను. మీకు అన్ని పజామాస్ చూపిస్తాను, అప్పుడు మీకు వేసుకొని చూపిస్తాను, సరేనా? సో నెక్స్ట్ ఇలా ఉంటుంది ప్యాకింగ్. సో ఇది డ్యూయల్ ప్యాక్ వచ్చింది, అంటే ఇందులో 2 పజామాస్ ఉంటాయి. చూడండి, 2 పజామాస్ ఉన్నాయి. ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగున్నది ఫ్రెండ్స్. సో 2 కలర్స్. ఈ ఫ్లవర్స్ బాగున్నాయని తీసుకున్నా. నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నా, ఎందుకంటే చల్లేస్తుంది కదా, వింటర్ కదా, అందుకని. ఇలా వచ్చింది. అండ్ ప్యాంట్ ఏమో ఇలా ఉంటుంది, వెరీ ప్రిటీ, చాలా బాగుంది. కలర్ చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. డ్యూయల్ ప్యాక్ అంటే ఆ పజామాస్ రెండు కూడా ఒకే బ్రాండ్. సో ఏంటంటే మనకి అఫోర్డబుల్ కాస్ట్కి 2 పజామాస్ వచ్చాయి. అది ప్యాంట్. మనకి డార్క్ పజామాస్ మనకి పీరియడ్స్లో కూడా యూజ్ అవుతుంది కదా, అందుకే నేను లైట్ టు డార్క్ 2 తీసుకుంటాను. ఫుల్ హ్యాండ్స్ అగైన్ చాలా బాగుంది. అసలు నేను అనుకోలేదు ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉన్నది. సో నెక్స్ట్ ఇలా వచ్చాడు. ఇది కంప్లీట్ డిఫరెంట్ మోడల్ ఈ పజామా. సో మీకు అన్నీ చూపించి అప్పుడు వేసుకొని చూపిస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మీరు రేటింగ్ ఇవ్వండి, నాకు ఏది బాగుందో, ఏది ఉంచుకోవాలో. మోస్ట్లీ నేను పంపించను, ఒకవేళ పెద్దదైతే నేను సైజ్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది. ఇది డిఫరెంట్ మోడల్ కదా, ఇది కొంచెం రిసార్ట్ మోడల్లో వచ్చింది, లాంజ్ మోడల్లో వచ్చింది. డిఫరెంట్గా ఉంది ఇది. అండ్ ఇది చూడండి, ప్యాంట్కి చూడండి ఎంత బాగుంది, డిజైన్ ఇచ్చాడు. వావ్, సో నైస్. నాకు ఒకవేళ చిన్నదైతే మా శామీకి ఇవ్వచ్చు. హోప్ఫుల్లీ దాని కలర్స్ నచ్చాలి. చాలా పిక్కి పిల్లలు ఇక్కడ. ప్యాకింగ్ చాలా బాగుంది, చూడండి ఎంత బాగుంది. ఇది కూడా డ్యూయల్ ప్యాకేజ్, చూసారా ఎలా వచ్చిందో. సో నేను అఫోర్డబుల్ ఎందుకు తీసుకున్నానంటే, మనం పజామాస్ అఫోర్డబులే బెస్ట్. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఒక్కొక్క పజామాస్ $80, $90 ఉంటాయి. అదే నాకు అంత వర్త్ అనిపించదు, అంత కాస్ట్ పెట్టి నేను పజామాస్ అయితే కొన్నాను. నైట్ వేర్కి అంత కాస్ట్ ఎందుకు అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది టాప్ అండ్ ప్యాంట్. ఈ కలర్ చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ది స్టార్ లాగా వచ్చింది. ప్యాంట్ ఇలా ఉంది, స్టార్. అండ్ దీనికి మ్యాచింగ్ గ్రే కలర్ టాప్ ఇచ్చాడు. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో నేను మీకు పజామాస్ అన్నీ చూపించేశాను. సో ఇవన్నీ కూడా నేను మీకు వేసుకొని చూపిస్తాను. ఈ పజామా మీకు నచ్చింది నాకు కామెంట్ చేస్తారా, సరేనా? సరే ఫ్రెండ్స్, పజామా హాల్ స్టార్టింగ్ నౌ. ఓకే, ఫస్ట్ది నేను ఈ పర్పుల్ కలర్ది వేసుకొని చూపిస్తాను, సరేనా? ఓకే ఫ్రెండ్స్, పజామా అయితే వేసుకున్నాను. చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉన్నది, వెరీ నైస్ అనిపించింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. పర్పుల్ కలర్ది అయితే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా చాలా బాగున్నది. నాకైతే నచ్చింది. వెరీ బిగ్ థమ్స్ అప్.
ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ది. చాలా బాగుంది, చాలా క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఇది చాలా బాగున్నాయి. అమెజాన్ పజామాస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వెరీ సాఫ్ట్, మీరు చూసారంటే వెరీ సాఫ్ట్గా ఉంది. అండ్ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా లెగ్ కూడా స్పేస్ అది కూడా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్గా ఉన్నది. నేను దగ్గర నుంచి చూసాయండి డిజైన్ అది కూడాను నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడాను ఎలా ఉందంటే ఒక $100 పజామా లాగా ఉన్నది. చాలా బాగుంది, క్వాలిటీ అయితే అదిరిపోయింది. వెరీ ప్రిటీ అనిపించింది నాకైతే. మీకు నచ్చింది లేదు కామెంట్ చేస్తారా? చాలా బాగుంది, ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులోనే మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు నేను వేసుకొని చూపిస్తాను సరేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పజామా అయితే ఇలాగ ఉన్నది. సో సాఫ్ట్ అండ్ డిజైన్ చాలా బాగున్నది. కొంచెం ఎలా ఉన్నదంటే కొంచెం హ్యాలోవీన్కి వేసుకుంటే చాలా బాగుంటుంది, టైగర్ ఫీలింగ్ వస్తుంది. ఓన్లీ బ్లూ కలర్, ఎల్లో అయితే పర్ఫెక్ట్. చాలా చాలా బాగున్నది. అండ్ క్లాత్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది చూడండి. కలర్ చాలా బాగున్నది, బ్లూ మీద బ్లాక్ వచ్చింది, ఇలా వస్తుంది. ఇంకొకసారి ఇలా వస్తుంది పజామా అంతా కూడా. మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉందో ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొకటి వేసుకొని చూపిస్తాను సరేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పజామా ఇది చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. ఇది షార్ట్ హ్యాండ్స్ వచ్చింది. ఇది మిగతావన్నీ ఫుల్ హ్యాండ్స్ కదా, షార్ట్ హ్యాండ్స్ వచ్చింది. అయితే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వీ నెక్ కూడా వచ్చింది, చూసారంటే వీ నెక్ వచ్చింది, చాలా బాగున్నది. మనకైతే మంచిగా నిద్ర పట్టేస్తుంది. ఇప్పుడు దాకా కొన్ని పజామాస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, నా సైజ్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. అక్కడ సైజ్ తీసుకొని మీరు కొనుక్కోవడమే అంతే. చాలా చాలా బాగుంది, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనుకొని. అండ్ అఫోర్డబుల్ ప్రైస్కి 100% నాకు నచ్చి. ఇంకా పజామాస్ నేను ఇక్కడే కొనుక్కుంటా, నాకైతే చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ది ఇలాగ స్టార్స్ వచ్చాయి ప్యాంట్ మీద, కనిపిస్తుందో లేదో మీకు, దూరంగా ఉంటాను. సో ప్యాంట్ అంతా స్టార్స్ వచ్చి మీదనేమో సింపుల్గా ప్లెయిన్ గ్రే కలర్ ప్యాంట్. నాకు ఇలానే ఉండాలి, మరీ టైట్గా ఉంటే నాకు నిద్ర పట్టదు. సో నైస్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ది ఇలాగ వెరీ షార్ట్ హ్యాండ్స్ వచ్చింది. అండ్ ప్యాంట్ కూడాను షార్ట్ ప్యాంట్ అనమాట. ఇది సమ్మర్లోకి చాలా బాగుంటుంది. బట్ నాకైతే చాలా నచ్చింది, డిజైన్ చాలా నచ్చింది. సో పజామా అంతా కూడాను మూన్ వచ్చింది, చందమామ అనమాట. చూసేయండి ఎంత బాగున్నదో. మూన్ అండ్ హాఫ్ క్రీసెంట్ కూడా వచ్చింది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏం కలర్ అంటే డార్క్ కొంచెం పర్పుల్ కలర్లో వచ్చింది, ఆర్ నేవీ కలర్, డార్క్ నేవీ కలర్. పర్పుల్ కాదులేండి, డార్క్ బ్లూ లాగా ఉన్నది, డార్కెస్ట్ బ్లూ. చాలా చాలా బాగుంది, ఇదైతే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో లెగ్ ఏంటంటే హాఫ్ వచ్చింది, లెగ్ కూడా డిజైన్ ఇచ్చాడు, చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది. అది చూడండి ఇలా వస్తుంది, చాలా బాగున్నది ఇది కూడా ఫ్రెండ్స్. నాకు చాలా నచ్చింది ఇది కూడాను. వెరీ బిగ్ థమ్స్ అప్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ పజామా, ఇది ఫ్లవర్స్ పజామా అనమాట. అంటే రెండు కూడాను సేమ్ ప్రింట్ వచ్చింది, కొరల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అయినా అనొచ్చు. దాని మీద ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. సేమ్ కలర్ వచ్చింది అండ్ ఇట్స్ సో ఎలా అంటారంటే చాలా కంఫీగా ఉంది, పిల్లోలాగా ఉన్నది. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. నా పజామాస్ ఇదే తీసుకున్నాను అనమాట, ఇవన్నీ తీసుకున్నాను. అండ్ కిచెన్ కూడా మీకు ఆల్రెడీ నేను చూపించేశాను కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ పజామాస్ అండ్ కిచెన్ కలెక్షన్ అది కూడా మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.